నాకు ఇంట్లో ఇబ్బంది ఉండడం వలన నేను కొంచెం అప్పులు అయిపోయినాయి. నాకు పరేషాన్ ఉండడం వలన నేను మా తెలిసిన వాళ్ళకి చెప్పడం జరిగింది. నాకేదైనా పని ఉంటే చెప్పండి అని చెప్పినా నేను. చెప్తే వాళ్ళన్నారు గదా! మరి ఒక ఉమ్మాన్‌లో మరి ఒక లేడీ ప్రెగ్నెంట్ లేడీ ఉంది. మరి వాళ్ళకి కేర్ టేకర్‌గా కావాలి అని అన్నారు. మరి మీరు వెళ్తారా అంటే, సరే వెళ్తాను అన్నాను. వెళ్తాను గానీ మరి మీ బాధ్యత అని చెప్పినా. చెప్తే మా బాధ్యతే ఏం పర్వాలేదు అన్నారు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వేరేలా ఉంది. హ్మ్. నేను వెళ్ళిన 3 రోజులకి ఏమైంది సార్ మరి నాకు పని మీద పెట్టండి అంటే, పెడతాము ఆగు ఎందుకు నీకు అంత తొందర అని అన్నారు. అంటే సార్ లేదు నేను పనిలో చేరాలి నాకు ఇబ్బందులున్నాయి. నేను ఇక్కడ కూర్చుంటే కాదు అని నేను అన్నా. కూర్చుంటే కాదు అని అంటున్నారు మరి ఇక అక్కడ నాలాంటి చాలామంది ఉన్నారు. హ్మ్. నాలాంటి ఒక 10 మంది ఒక ఓల్డ్ లేడీస్ కాడ్నించెళ్ళి ఒక 20, 21 సంవత్సరం పిల్లలు గూడా ఉన్నారు. వాళ్ళు నేను చెప్పుకుంటాను గానీ వాళ్ళు చెప్పుకోలేని బాధ వాళ్ళది గూడా. మరి ఏంటిరా అంటే, ఆంటీ మరి నువ్వు వచ్చేసినావు, నువ్వు ఎలా వచ్చినావు, ఈ వలలో ఎలా చిక్కుకున్నావో తెలీదు గానీ మేమైతే 3 సంవత్సరాలయిపోయింది ఈ వలలో చిక్కుకొని. మేము ఎళ్ళలేకపోతున్నాము అని అన్నారు వాళ్ళు. మరి ఎళ్ళలేకపోతున్నారంటే మరి నేనెలా ఎళ్ళగలుగుతారా అని అంటే, నువ్వు ధైర్యం చేయి ఆంటీ మేమంటే ధైర్యం చేయలేదు. మాకెవరు సపోర్ట్ లేదు. మేము పేదవాళ్ళము. మాకు అసలెవరు నానేవాళ్ళు లేరు. అందుకనే మేమిక్కడ ఈ రీజన్ గూడా ఉంది. ఉండిపోతున్నాం అని చెప్పిండ్రు. అంటే నేనన్నా గదా! మరి ఎట్లా ఏం సంగతి అంటే, మరి ఆంటీ నువ్వు ఫోన్ వాళ్ళ దగ్గర మరి వాళ్ళు చెప్పినట్టు వింటా అని చెప్పి నా దగ్గర ఫోన్ లాక్కున్నారు. నేను అసలు ఎవరికి నాకు నోటెడ్ ఎవరి నెంబర్లు లేవు నాకు. ఏదున్నా ఫోన్‌లోనే ఉంది. ఏదున్నా ఫోన్‌లోనే ఉంది. మరి నేను ఫోన్ ఇవ్వండి సార్ అంటే, లేదు లేదు ఇస్తాం అని చెప్పి నాకు గదిలో ఏసి మా లాక్ చేసేసిండ్రు నాకు. లాక్ చేసేసిండ్రు. గదిలో ఏసి లాక్ చేసిండ్రు. 15 రోజులయిపోయింది. ఏంటి అంటే వాళ్ళు రావడము, వాళ్ళు మేము చెప్పినట్టు ఇంటే మేము నీకు పంపిస్తాము, లేకపోతే పంపియము అంటే, సార్ మీరు ఏది చెప్పినా నేను వినను. మీరు పని గురించి పిలిచి నన్ను ఇలా చేయడం పద్ధతి కాదు. నేను ఎవ్వరి ఏం మాట వినను. నేను కూడా లోపల నుంచి లాక్ చేసుకున్నా. మీరు ఎవ్వరి మాట నేను వినను. మీరు పంపిస్తా అంటే నేను లాక్ తీస్తా, లేకపోతే తీయను. అంటే సరే పంపిస్తామని వాళ్ళ మమ్మీకి పంపిండ్రు వాళ్ళు. మమ్మీ నువ్వు తీసుకురాపో వింటా అన్నది కదా అని అంటే, సరే అని నేను ఇక బయటికి వచ్చి ఇక వాళ్ళలాగా నటిస్తున్నా నేను. ఇక నేను మీరు చెప్పిన ఇక వాళ్ళకు మీరు చెప్పినట్టు చేస్తా అని నటిస్తున్నా. సరే బిడ్డ నేను చెప్పినట్టు విను, నువ్వు చాలా మంచిదని అంటే, అవునమ్మా నువ్వు చెప్పినట్టే. వాళ్ళ మమ్మీ వాళ్ళ వైఫ్ కూడా అతనికి సహకారం. ఆయన చేసే పనులకు ఫ్యామిలీ సహకారం వాళ్ళకి. ఇప్పటికన్నా అర్థమైందా అంటే, అర్థమైంది మేడం నాకు, నేను మీరు చెప్పినట్టే వింటా అంటే, సరే మరి వంట చేసుకుందాం కూరగాయలు తరుగు అన్నది. సరే కూరగాయలు తరుగు అంటే ఇక అదే వంకతోని ఇక అక్కడి నుంచి వెళ్ళి ఎట్లా అట్లా బయలుదేరేసిన నేను. కుట్టడము, ఇక వినకపోతే ఇక కొట్టడము, ఎలా పడితే అలా మాట్లాడడము, తిట్టడము. ఇక నాకు మీరు ఎట్లనో కనబడుతున్నారు వీళ్ళు, ఇక వాళ్ళు చెప్పినట్టే కావచ్చు అని ఇక నేను ఆడ నుంచి వెళ్ళి బయలుదేరిన. ఆ తర్వాత మా చెల్లికి మొబైల్ ఎట్లా దొరికింది మేడం మీకు అక్కడ? మొబైల్ అదే వాళ్ళ మాట విన్న తర్వాతనే వాళ్ళు ఏం చేసినంటే, వింటారు కదా అంటే వింటా దేవుని తోడు అంటే వాళ్ళు ఇక నమ్మి ఇచ్చిండ్రు నాకు. ఫోన్ ఇచ్చిన తర్వాత నేనేం చేసిన, మా చెల్లెకి ఫోన్ చేసి చెల్లె మరి ఇట్లా సంగతి మరి నాకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది అంటే, మరి అక్క మరి ఒక వీడియో చేసి పెట్టండి, మరి మేము ఎట్లా ఎందుకు పోయినాం అని ఫస్ట్ కొప్పడడం సహజమే కదా. ఎందుకంటే నాకు ఇబ్బంది ఉంది అని వెళ్ళేసిన నేను. ఇక కొప్పడి ఇక తర్వాత సరే నాకు ఒక వీడియో పెట్టు అంటే, నేను ఏడ్చుకుంటా వీడియో అంటే కెమెరా వాళ్ళతో మేము ఫోన్లు మాట్లాడిన కూడా కెమెరా ఇక్కడనే ఉంటుంది, ఇట్లా రికార్డ్ అయితేనే ఉంటుంది. ఇక నేను ఏం చేసిన, ఇక దబా ఇక వాళ్ళు వచ్చేలోపు నేను డిలీట్ చేసేస్తా అని దబా రికార్డ్ చేసిన. నాకు కాపాడండి నేను ఇక్కడ చిక్కుపోయినా అని నేను మా చెల్లె వాళ్ళకి వీడియో పెట్టి ఇలా డిలీట్ చేసి ఇలా పట్టుకున్న వాళ్ళని వచ్చి లాగేసుకొని నువ్వు నీకు అర్థమైతే లేదు కదా అని మళ్ళీ కొట్టిండ్రు.
కొడితే కాదు సార్ నేను మా చెల్లెకి ఫోన్ చేస్తున్నట్టు ఇక కథం ఇక లాగేసుకున్నారు. ఇక నాకు ఏది ఫోన్ ఇవ్వలేదు, ఏది లేదు. ఇక అదే లాస్ట్. ఆ వీడియో సార్ వాళ్ళకి వేసిండ్రు, బాలు సార్ వాళ్ళకి, ఇంకా కేటీఆర్ సార్ వాళ్ళకి చాలా. వీళ్ళు ఎట్లా కాంటాక్ట్ అయ్యారు మీకు? అక్కడ మీరు బందీగా ఉన్నారు. సో సార్ వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఎట్లా కాంటాక్ట్ అయ్యారు మీకు? ఎంఎస్ సార్ కాంటాక్ట్ అయ్యిండ్రు. ఈ సార్ వాళ్ళు ఆ సార్కి చెప్పిండ్రు ఎట్లా ఎక్కడి నుంచి వెళ్ళి కాల్ చేసిండ్రు ఏంది అంత తెలుసుకొని ఆ సార్ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి నన్ను కాపాడి అక్కడికి ఎంబసీకి తీసుకెళ్ళి, అమ్మా నువ్వు ఇక్కడ ఉండు, ఒక 3 days ఉండు, ఇక్కడ నీకు పంపిస్తాము అని చెప్పింది. ఇక అప్పుడు కొంచెం శ్వాస తీసుకున్నాను. లేకపోతే నేను అసలు నిజంగా చెప్పాలంటే అసలు చాలా కష్టంగా ఉంది ఆడ. ఎవరైనా కానీ ఇట్లా విజిట్ మీద దాని మీద మాత్రం వెళ్ళకండి దయచేసి. మీకు ఎంత ఇబ్బంది ఉన్నా అంటే ఉంటాయి ఇబ్బందులు. నేను ఇబ్బందులు ఉన్నాయని నేను పనిచేస్తా అని అనుకున్నా, కానీ నేను తప్పుడు దారిలో వెళ్తానని నేను అనుకోలేదు. నేను వెళ్ళను అని నేను వాళ్ళకు మారం చేస్తేనే వాళ్ళు నన్ను కొట్టిండ్రు, చేసిండ్రు. వాళ్ళ మాట వినకుండానే కొట్టిండ్రు నన్ను. నేనైతే అస్సలు అనుకోలేదు సార్, నిజంగా అంటున్నా కదా. నేనైతే కదా ఇక్కడనే నా సమాధి వాళ్ళు చంపేసి జీవాలకేసేస్తా कचरा कुंडी में डाल देते बोले वो लोग। हाँ, अगर तू कुछ भी तेरे लोगों को बोली तो तेरे को खत्म कर देते और लेके जाके वो पैकेट बना के कचरे में डाल देते बोले। बहुत बोले मेरे को। अब मैं बहुत डर गई। फिर वहाँ से मेरे को भागने का मौका मिला, भाग गई। सारे लोग कांटेक्ट में, फिर वो सारे लोग मेरे को रिस्पॉन्ड हुए। फिर कहाँ है किधर है, 1 मिनट भी मेरे को क्या नहीं हुआ बोल के नहीं पूछे बोले सर का नहीं। हर खत्म पे मेरे को सारे लोगों का मदद थी, मेरे को सारे लोगों की हेल्प थी। बंदी में कितने दिन थे आप? 15 दिन थी। 15 दिन थे। 15 दिन खाना वाना सब लगाए वो लोग? और वो मर्जी उन लोगों की, खाना दिए तो देते थे, नहीं तो नहीं देते थे। लोगों की बात सुनती हूँ, वो तो देते थे, नहीं तो नहीं देते थे। मैं तो नहीं सुनती हूँ, दियो न को दियो। पानी वाशरूम सब अंदर ही रहता था ना, कोई मुश्किल नहीं, ऐसा गुजारा कर ली मैं। और आपके ऐसा बहुत नौजवान लड़कियां भी है बोले, वो लोग भी है, वो लोग भी नहीं बोले तो 10 लोग है। 10 लड़कियां? हाँ 10 लोग हैं। अब वो लोग कैसा निकल, मैं तो इंशाल्लाह अल्लाह के फजले करम से निकल गई और सारे लोगों की तुफल से निकल गई, मगर अब वो लोग कैसा निकलते नहीं मालूम। वो लोग